పెద్దన్నయ్య, పెళ్ళయ్యే జంటేమో ఒకరికొకరు ఏ మురిపని లేకుండా సైలెంట్గా ఉన్నారు. మీరిద్దరు మాత్రం ప్రేమ పక్షుల్లా మాట్లాడుకుంటున్నారు. రే నాని, భార్యాభర్తల ప్రేమంటే పెళ్లికి ముందు పెళ్ళైన కొత్తలో మాత్రమే ఉండేది కాదురా, జీవితాంతం ఉంటుంది. ఏ రోజుకు ఆ రోజు కొత్తగా ఉంటుంది. సీత, ఈ శారీ సరస్వతికి ఎలా ఉంటుంది? చాలా బాగుందండి. ఈ చీర కట్టుకుంటే సరస్వతి కుందరపు బొమ్మలా ఉంటుంది. సరస్వతి గారికి చీర బాగుందంటే శ్రావణ బాబుకి సిగ్గొచ్చేసింది. ఊరుకోరా. బాగుంది కదా సరస్వతి? సారీ అక్క, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. అభిప్రాయాన్ని అడగాలి కానీ రుద్దకూడదు. బాగుంది కదా అంటే నచ్చకపోయినా బాగుంది అనే అంటుంది. ఎలా ఉంది అంటే నిజం చెప్తుంది. దాక్షాయిణి, వదినకే సలహా చెప్తున్నావేంటి? పైగా అది అన్నయ్య సెలెక్ట్ చేసిన చీర ఖచ్చితంగా బాగుంటుంది. అయినా తనకు నచ్చినప్పుడు నువ్వెందుకు చెప్తున్నావు? మీరు అపార్థం చేసుకుంటున్నారు. నేను బావగారు సెలెక్ట్ చేసినందుకు వంక పెట్టట్లేదు. సరస్వతి కాబోయే పెళ్లి కూతురు, తనకంటూ ఏదో టేస్ట్ ఉంటుంది. తన అభిప్రాయానికి విలువివ్వాలి. నేను ఇలా అన్నానని నీ కోపం వచ్చినట్టుందక్క, నన్ను క్షమించు. నువ్వేం పొరపాటు మాట్లాడలేదు దాక్షాయిని, కరెక్ట్గానే చెప్పావు. ఈ చీర బాగుంటుందేమో సెలెక్ట్ చేశానేమో కానీ సరస్వతిని అదే తీసుకోమని చెప్పట్లేదు. తనకి ఏది నచ్చితే అదే సెలెక్ట్ చేసుకోవచ్చు. సరస్వతి, నీకేం కావాలో అదే తీసుకో. ఈ చీర బాగుందక్కా, దీంతో పాటు ఇది కూడా ట్రై చేస్తాను. తీసుకో. సరస్వతి, నీతో పాటు నేను కూడా వస్తాను, పద. సీత, ఈలోగా మనం వేరే చీరలు చూద్దాం. సీత, మీరు చూస్తుండండి, నేను ఫోన్ మాట్లాడేసి వస్తాను. అలాగే. అందరూ ఉన్నారు,
దాక్షాయిని సరస్వతి కనిపించారేంటి? హాయ్ సరస్వతి. ఏంటి టెన్షన్ పడుతున్నావు? నువ్వేంటిక్కడ? నీకోసమే వచ్చాను. ఏంటి నేనిక్కడున్నానని నీకెవరు చెప్పారు? నన్ను డౌట్గా చూస్తున్నావేంటి సరస్వతి? వీర్రాఘవ్కి నేనేం చెప్పలేదు. నువ్వెక్కడున్నావో వేరొకరు చెప్పాల్సిన అవసరం లేదు సరస్వతి. నా మనసుని అడిగితే నువ్వెక్కడున్నావో చెప్తుంది. నా గుండెను తడితే నీ జాడ చూపిస్తుంది. రామరాజు గారు వాళ్ళెవరైనా నిన్ను నన్ను చూస్తే నీకు మూడుతుంది. వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మనిద్దరం కాబోయే భార్యాభర్తలం. ఆ ఫ్యామిలీతో నీకు కానీ నాకు కానీ బంధుత్వపరంగా కానీ స్నేహపరంగా కానీ వాళ్ళలో ఏ ఒక్కరితోనూ మనకి సంబంధం లేదు. నీ మీద నింద వేయించి నీ మీద పడిన మచ్చపోవడానికి శ్రావణ్ తప్ప మరో గతి లేదని నిన్ను నమ్మించి ఒత్తిడి చేసి ఈ నిశ్చితార్థం జరిపించారు. వాళ్ళకి నువ్వు కానీ నేను కానీ ఎందుకు భయపడాలి? మన పెళ్లికి నీకు నచ్చిన చీరలు నీతోని సెలెక్ట్ చేద్దామని నేను వచ్చాను. నువ్వు తీసుకోవాల్సింది వాళ్ళు కొన్న చీరలు కాదు, నేను కొన్న చీరలు. అవి పక్కన పడేసి నాతో రా. వదిలే సరస్వతి. నీకిష్టమైన చీరలు నేను కొని పెడతాను. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. వెళ్ళు. సరస్వతి 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 నీకు చెప్తే అర్థం కదా. నా పెళ్లి విషయంలో నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఎవరిని చేసుకోవాలో ఏమీ ఆలోచించుకోలేదు. నీతో షాపింగ్ చేయడం సీతక్క చూసినా ఇంకెవరైనా చూసినా ప్రమాదమే. నువ్వైనా చెప్పు దాక్షాయిని. ఇష్టపడి నీకోసం వచ్చిన వాడి మనసు కష్టపెట్టి తిరిగి పంపించడం తప్పు సరస్వతి. ఇందాక చూసావుగా, నేను అడ్డుపడే వరకు నువ్వు మెచ్చినా మెచ్చకపోయినా వాళ్లకు నచ్చిందే తీసుకోవాలి అన్నట్టుగా ప్రవర్తించారు. కానీ వీర్రాఘవ నీకిష్టమైంది తీసుకోమంటున్నాడు. ఇక్కడ నీకు ఫ్రీడమ్ ఉంది సరస్వతి. వాళ్ళ దగ్గర నీ మీద పెత్తనం ఉంది. ప్రాణంగా చూసుకునే వాళ్ళ దగ్గర స్వేచ్ఛగా ఉండాలి, కానీ ప్రాణం తీసైనా తమ్ముడికి కట్టపెట్టాలి అనుకునే వాళ్ళ దగ్గర క్షణమైనా కూడా ఉండకూడదు. నా మాట విని తనతో వెళ్ళు. నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి దాక్షాయిని? పెళ్లి విషయంలో సందిగ్ధంలో ఉన్న నేను ఇతనితో వెళ్లి షాపింగ్ చేయడం కరెక్ట్ కాదు. ముందు నాకంటూ ఒక క్లారిటీ రావాలి. నీకు క్లారిటీ లేనప్పుడు వాళ్ళతో మాత్రం షాపింగ్కి ఎలా వచ్చావు? అది మాత్రం కరెక్టా? నేను శ్రావణ్తో మాత్రమే ఒంటరిగా షాపింగ్కి రాలేదు. అందరూ ఉన్నారు కాబట్టే వచ్చాను. ప్లీజ్ సరస్వతి, మైండ్లో అన్ని కన్ఫ్యూజన్స్ పెట్టుకోకు. నా మాట విను. నీ పెళ్లి నాతోనే జరుగుతుంది. అందుకు ఇప్పుడే ఈ షాప్లోనే నువ్వు బట్టలు కొనాలి. రా. వాళ్ళు చూస్తే నీకు నాకు ప్రమాదమే. నిన్ను చంపేస్తారు. నువ్వు ముందుక్కడి నుంచి వెళ్ళిపో. నాతో వచ్చి నీకు నచ్చిన చీరలు కొంటావా, లేదా నన్నే డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ఎదురుగా నిలబడమంటావా? నిజంగా వాళ్ళ నుంచి నాకేం కలగకూడదని నువ్వు అనుకుంటే నాతో వచ్చి సరస్వతి. సరస్వతి పెళ్లి గురించి తర్వాత. వీర్రాఘవ ఎంత మొండివాడో నాకు తెలుసు. తను అనుకున్నది చేసే వరకు ఇక్కడి నుంచి వెళ్ళడు. రామరాజు వాళ్ల కంట్లో పడితే గొడవ అవుతుంది.
తెలిసి తెలిసి నీ వల్ల రాఘవ గొడవ పడడం నీకిష్టమా? నేను వాళ్ళకేదోటి సర్ది చెప్తాను. షాప్లో అనవసరంగా గొడవ జరగడం నీకిష్టమా? ఆ చీర ఇచ్చేసి నువ్వు తనతో వెళ్ళు. రాఘవ తీసుకెళ్ళు. వెళ్ళు సరస్వతి. అది ఇది నచ్చిందా? చూడు. ఇది నచ్చిందా? ఇది బాగుందా? నీకు నచ్చిన కలర్ ఏంటో చెప్పు, అది తీసుకుందాం. ఇది బాగుంటుంది నీకు. సరస్వతి, మన పెళ్లికి సంబంధించి ఏమేం కొనాలో, పెళ్లి ఎక్కడ ఎలా జరగాలో అన్నీ నువ్వే నిర్ణయించాలి. నీ ఇష్ట ప్రకారమే జరగాలి. పెళ్లికి సంబంధించిన పనులు మాత్రమే కాదు సరస్వతి, నా జీవితాన్ని కూడా ముందుండి నడిపించే బాధ్యత నీదే. నువ్వు చెప్పినట్టే వింటాను, నువ్వు చేయమన్నదే చేస్తాను. నువ్వంటే నాకు అంత ఇష్టం. నేను పెళ్లి చేసుకుంటానని నా అభిప్రాయం చెప్పకముందే వీరరాఘవ అన్నీ ఫిక్స్ చేసి మాట్లాడుతున్నాడు. ఇన్ని ఆశలు పెట్టడం కరెక్ట్ కాదు. పైగా సీతక్క వాళ్ళెవరైనా మా ఇద్దరిని ఇలా చూస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. వీరరాఘవేమో నచ్చిన చీరలు కొనకుండా వెళ్ళనని మొండి పట్టుబడుతున్నాడు. ఏదో ఒక చీర సెలెక్ట్ చేసి వెంటనే ఇతన్ని పంపించేయాలి. ఈ చీర బాగుంది, ఇది ప్యాక్ చేయండి. సరస్వతి, నీ తీరు చూస్తుంటే నీకు చీర నచ్చి ప్యాక్ చేయమన్నట్టు లేదు. నన్ను వెంటనే ఇక్కడి నుంచి పంపేయాలన్న కంగారులో సెలెక్ట్ చేసినట్టుంది. ఇలా నేను అస్సలు ఒప్పుకోను. నీకు పూర్తిగా చీర నచ్చాలి. అది కూడా ఒకటి కాదు, కనీసం ఒక 5-6 తీసుకోవాలి. అది చూపించండి. సీత, సరస్వతి వాళ్ళు వెళ్ళి చాలాసేపు అయింది. ఒకసారి వెళ్ళి చూసి రాకూడదు? అలాగేనండి. సరస్వతి ఎక్కడ దాక్షాయిని? నువ్వు ఒకదానివే వచ్చావేంటి? ట్రయల్ చేసి వస్తానని రూమ్లోకి వెళ్ళింది. ఎంతసేపటికి బయటికి రావడం లేదు. తనే వస్తుందని నేను వచ్చేసాను. ఏంటి దాక్షాయిని ఇది? అసలే మన నిశ్చితార్థం దగ్గర కక్ష పెట్టుకుని వీరరాఘవ్ గొడవ చేశాడు. సరస్వతిని అలా ఒంటరిగా వదిలేస్తే తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే పరిస్థితి ఏంటి? కొద్దిసేపు నువ్వు అక్కడే వెయిట్ చేయొచ్చు కదా. అంత టెన్షన్ ఎందుకండి? మనమంతా ఇక్కడే ఉన్నాం కదా, ప్రాబ్లం ఎందుకు అవుతుంది? వచ్చేస్తుందిలేండి. సరేలే, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు వెళ్ళడమే నాకు కావాలి సీత. నీ కళ్ళతో సరస్వతి వీరరాఘవ కలిసి షాపింగ్ చేయడం చూడాలి. ఇప్పటికే ఆలస్యమైంది. వాళ్ళకి అనుమానం వస్తుంది. నేను వెళ్తాను. నేను నీతో షాపింగ్ చేద్దామని వచ్చాను. నువ్వు ఇలా వెళ్తానడం పద్ధతి కాదు. వాళ్ళ గురించి నీకెందుకు? నువ్వు నా గురించి ఆలోచించు. ఎందుకు ఇలా ప్రతిసారి నన్ను ఇబ్బంది పెడుతున్నావు? ఎంతసేపు మీ గొడవలే తప్ప నువ్విలా చేస్తుంటే నాకు ఎదురయ్యే సమస్యల గురించి అర్థం చేసుకోవా? ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో.
నువ్వు లేకపోతే నేను బతకలేను సరస్వతి. మన పెళ్లి ఆగిపోయిన దగ్గర నుంచి తిరిగి నువ్వు నా జీవితంలోకి వస్తావని ఆశగా ఎదురు చూస్తున్నాను. నిన్నే తలుచుకుంటూ జీవిస్తున్నాను. ఏయ్, ఏంటిది? చేతులు వదులు. దాక్షాయణి, సీత వెళ్ళినా కూడా సరస్వతి ఇంకా రాకపోవటం ఏంటి? సరస్వతి ట్రయల్ రూమ్కి వెళ్ళింది. అక్క ఎటు వెళ్ళిందో ఏంటో, నేను ఒకసారి చూసొస్తాను. అసలు నువ్వు రాకుండా అక్కడే ఉండుంటే ఇలాంటి సమస్య వచ్చుండేది కాదు కదా. సర్లేండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరస్వతి చెప్పేది నీకు, చేతులు వదులు. ప్లీజ్ సరస్వతి, నిన్ను పెళ్లి చేసుకోవాలనేది నా కోరిక మాత్రమే కాదు, మీ నాన్నగారి ఆశ కూడా. అర్థం చేసుకో చేతులు వదులు. ప్లీజ్ సరస్వతి. నీకెన్నిసార్లు చెప్పాలి మా జోలికి రావద్దని? సరస్వతితో ఎప్పుడూ నీ పెళ్లి ఆగిపోయింది. అది వదిలేయకుండా ఎందుకు సరస్వతిని ఇలా ఇబ్బంది పెడుతున్నావు? మర్యాదగా పో ఇక్కడి నుంచి. సరస్వతి, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు. చెప్పు సరస్వతి, నువ్వు చెప్పేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. మళ్ళీ శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపిస్తే తప్ప నువ్వు మాట వినవు. జైలుకే కాదు, చంపి పైకి పంపిస్తానన్నా సరే సరస్వతి మాటిచ్చేంత వరకు నేను వెళ్ళను. నేను వేసిన ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఉంది. బావగారు, షాప్కి వీర్రాగా వచ్చాడు. అక్క సరస్వతితో గొడవ పడుతున్నాడు. ఇదంతా నీ వల్లే. నా వల్లే ఏంట్రా? నిజంగా నేనే ప్లాన్ చేశాను. సరస్వతి మాటిచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కదలను. సరస్వతి, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పు. ఏయ్, నీకొక్కసారి చెప్తే అర్థం కదా? చెప్పు సరస్వతి. ప్రతిసారి వీణి బతిలాంటం ఏంటో వదినా? నాని, నాని. రేయ్, ఆడపిల్లని ఇబ్బంది పెట్టడమే కాకుండా నా తమ్ముడిని తోస్తావా? రేయ్! రే శ్రవణ్, చూసావా సరస్వతి వీళ్ళ నిజ స్వరూపం? ఇష్టం లేకపోతే మాటలతో చెప్పొచ్చు, లేదా మందలిచ్చి పంపించొచ్చు. నీకోసమే మాట్లాడడానికి వచ్చాడని ఓర్వలేక రక్తాలు వచ్చేలా కొడుతున్నారు. పాపం, నీకోసం వీర్రాఘవ ఎన్ని దెబ్బలు తింటున్నాడో చూడు. అయ్యో శ్రవణ, రేయ్, శంకర్ ఆగు. శంకర్ ఆగు, ఆగమంటున్నానా? ఆగు, శంకర్, ప్లీజ్ ఆగు. ఆగండ్రా. రేయ్, బురదలో రాయిస్తే మన మీదే పడుతుంది. రేయ్, వెళ్ళు. ఇంకోసారి ఇక్కడ కనిపించావు వెళ్ళరా. వెళ్ళు. నువ్వేం భయపడద్దమ్మా, వాడు నిన్నేం చేయలేడు. మీ అందరం ఉన్నాం కదా. పదండి పదండి. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఏదో ఒక రూపంలో బాధ నన్ను పలకరిస్తూనే ఉంది. ఏ నిర్ణయం తీసుకోవాలో గందరగోళం నన్ను వెంటాడుతూనే ఉంది. శ్రావణ్ ప్రేమలో స్వచ్ఛత ఉంది, కానీ వీరరాఘవ నా కోసం జైలుకెళ్ళాడు. నేను పెళ్లికి ఒప్పుకోకపోతే చావాలి అనుకున్నాడు. నా కోసం ఈరోజు షాపింగ్ మాల్లో దెబ్బలు కూడా తిన్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి?
సరస్వతి రాలేదేంటి? రూమ్లో ఉన్నట్టుంది వదినా. షాప్లో జరిగిన గొడవకి భయపడినట్టుంది వదినా. మనం ఇంటికి తిరిగి వచ్చే దారిలో కూడా డల్గానే ఉంది. సరస్వతికి ఎదురవుతున్న ప్రతి బాధకి భయానికి నేనే కారణం వదినా. నేను అపోహతో పెళ్లిపీటల నుంచి తీసుకురావటం వల్ల ఏదో విధంగా సరస్వతి ఇబ్బందులు పడుతూనే ఉంది. అప్పటినుంచి ఈ రోజు వరకు ఎప్పుడు తను సంతోషంగా ఉండడం నేను చూడలేదు. నా వల్లనే తన తండ్రిని కోల్పోయింది. నేను ప్రేమించడం వల్ల జనాల్లో నిందలు మోసింది. నేను చేసిన ఒక్క తప్పు తనకిన్ని కష్టాలకు గురిచేస్తుంది. బాధపడకు శ్రావణ్, మీ పెళ్లి జరిగాక అన్నీ సర్దుకుంటాయిలే. వదినా, మండపంలో కూడా పెళ్ళాగిపోవడానికి వీరరాఘవ్ ఏదైనా గొడవ చేస్తాడనిపిస్తుంది. వాడికి గట్టిగా బుద్ధి చెప్పకపోతే సరస్వతికి ఇంకా భయం పెరిగిపోతుంది. నాని చెప్పేది కూడా నిజమే అన్నయ్య. వాడిని నిర్లక్ష్యం చేస్తే ఎప్పటికైనా ప్రమాదమే.